జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ రమాగండ్రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వేమూరు నియోజకవర్గం సూరేపల్లిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన చంద్రబాబు. ఆంధ్ర విశ్వవిద్యాలయం భారతీయ వారసత్వ సంపద చిహ్నం. 7వ శతాబ్ది ఉత్సవాల మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకల్లో పాల్గొని ప్రసంగించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ని చోరీ చేసిన సీఎం చంద్రబాబు. విలేకరుల సమావేశంలో మండిపడ్డ మాజీ మంత్రి వెల్లంపల్లి. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని సూరేపల్లి గ్రామంలో నేడు జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన రైతులకు అధికారిక రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ బుక్స్ ను పంపిణీ చేశారు. భూమి భద్రత రాజముద్ర అంశంపై సీఎం ప్రసంగించారు. గత ప్రభుత్వ హయాంలో పాస్ బుక్స్ పై ఉన్న నాయకుల ఫోటోలను తొలగించి ప్రభుత్వం తరపున అధికారిక రాజముద్రతో కూడిన కొత్త పాస్ బుక్స్ ను అందజేస్తున్నట్లు సీఎం తెలిపారు. ₹1 కూడా అవినీతి జరగకుండా పారదర్శకమైన పద్ధతిలో భూ హక్కు పత్రాలను అందిస్తామని హామీ ఇచ్చారు. భూ రికార్డుల తారుమారును అరికట్టడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ QR కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు వివరించారు. 2027 మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే ప్రక్రియను పూర్తి చేసి రైతులకు శాశ్వత భూ హక్కు కల్పిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గంలోని 1795 మంది రైతులకు జిల్లా వ్యాప్తంగా 3658 మందికి పాస్ బుక్స్ పంపిణీ చేశారు. ప్రసాద్ గారికి సాదరంగా ఆహ్వానం. గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు రవికుమార్ గారు, మినిస్టర్ ఫర్ ఎనర్జీ, గౌరవ మంత్రివర్యులు వారికి సాదరంగా స్వాగతం తెలియజేస్తున్నాం. గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు బాపట్ల జిల్లా గౌరవనీయులు కొలుసు పార్థసారథి గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ శాసనసభ సభ్యులు గౌరవనీయులు నక్కా ఆనందబాబు గారికి స్వాగతం తెలియజేస్తూ గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ బాపట్ల జిల్లా గౌరవనీయులు డాక్టర్ వినోద్ కుమార్ IAS గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ ప్రాంతంలో వ్యవసాయమే కాకుండా టూరిజం అభివృద్ధి అవుతుంది, హోటల్స్ వస్తాయి, అదే మరిగా పర్యాటకులు వస్తారు. దీనివల్ల ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి, ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. దీన్ని కూడా తీసుకొస్తాం. ఇప్పుడే ఇక్కడ చూస్తే సముద్రం నీళ్ళని ఉపయోగించి సీవీడ్ తయారు చేస్తున్నారు. ఇప్పుడే కలెక్టర్ గారు చూపించారు. ఈ సీవీడ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సీవీడ్ వస్తుందంటే భూమిలో వచ్చే ఆదాయమే కాకుండా సముద్రపు నీరు కూడా ఉపయోగించుకుంటే సీవీడ్ డెవలప్ చేసి అదనపు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. నా ఆలోచన ఎంత సమయమైనా మీ అందరికీ ఏం చేయాలి, ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది, ఏం చేస్తే మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయని నేను ఆలోచిస్తున్నాను. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఈ సముద్రం దానిపైన ఆధారపడిన వారి యొక్క సొంతం. మత్స్యకారులు ఉన్నారు, ఎన్నో సంవత్సరాలుగా సముద్రం పైన ఆధారపడ్డారు. వేటే వాళ్ళ యొక్క ప్రధాన జీవనోపాధి. ఇప్పుడు తమిళనాడు నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒకటే వాళ్ళకి చెప్తున్నాను, అధికార యంత్రాంగానికి కూడా చెప్తున్నాను, బయట ప్రాంతం నుంచి ఎవరు వచ్చినా ఎట్టి పరిస్థితులు ఉపేక్షించం, అలో చేయమని మరొక్కసారి వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నా. నో టాలరెన్స్, జీరో టాలరెన్స్ ఆన్ దాట్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మన వాళ్ళకి ఎవరికి కూడా జీవనోపాధికి నష్టం జరగడానికి వీలు లేదు. నేను ఒక పక్క సముద్రంలో ఉండే సంపదే కాకుండా సముద్రం పైన ఆధారపడి సీవీడ్ కూడా ఉపయోగించుకొని టెక్నాలజీ ఉపయోగించుకొని ఇంకా అదనపు ఆదాయం చేయాలంటే కొంతమంది ఈ పరిస్థితికి వస్తున్నారు. ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా,
ఏదైతే ఇప్పుండే ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చి చెరువుల్లో చేపలు పెంచుకోవడానికి కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. అవి కూడా వాణిజ్యానికి పెంచారు. ఆ రోజు ఆ జీవో రద్దు చేశాం. ఇంకో పక్క ఏవైతే సముద్రంలో వేరే వాళ్ళు వస్తే బోట్లు పెట్టి వాళ్ళని నియంత్రణ చేయడానికి పెట్టే ఎస్కార్ట్ కానీ అక్కడి నుంచి పోలీసింగ్ కానీ అవి కూడా ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే చెప్పాను డిపార్ట్మెంట్కి, ఎన్ని బోట్లు కావాలని ఇస్తాం, దాంట్లో ఏమాత్రం రాజీ లేదు. ఒక్క బోటు కూడా బయట నుంచి ప్రాంతానికి వస్తే ఉపేక్షించేది లేదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఒడిశా పరిసర ప్రాంతంలో 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో పాటుగా ఒడిశా నుండి గల్ఫ్ ఆఫ్ మన్నాడ్ వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి కారణంగా రానున్న 4 రోజుల్లో రాష్ట్రంలో ఏర్పడనున్న వాతావరణ మార్పుల వివరాల్లో విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు మీడియాకు వివరించారు. ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలలో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం నిన్న సాయంత్రానికి ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనంగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో పొంచి ఉంది. అది ప్రస్తుతానికి ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల వద్దనే ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం మీదుగా ఒరిస్సా నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు, అనగా తెలంగాణ, రాయలసీమ, అంతర్గత తమిళనాడు మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. సముద్రం నుంచి సవ్య దిశలో తేమతో కూడిన గాలులు కూడా కొనసాగుతున్నాయి. ఈ కారణాల వల్ల రాష్ట్రంలో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో రాబోయే 2 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. 3వ రోజు తేలికపాటి జల్లులు కొనసాగే అవకాశం ఉంది. 4వ రోజు తరువాత వాతావరణం పొడిగా కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు రేపు రాష్ట్రంలో 1-2 చోట్ల ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. మరియు ఈ 2 రోజులు ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. ఇక 3వ రోజు తరువాత 2వ రోజు తర్వాత 3వ రోజు నుంచి 5వ రోజు వరకు హాట్ అండ్ హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్, అంటే వేడితో కూడిన తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో జంగమహేశ్వరపురంలో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాయలసీమలో కూడా కొన్ని చోట్ల 41 డిగ్రీల ఉష్ణోగ్రత గరిష్టంగా నమోదైంది. ఇక 24 గంటలు గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ముఖ్యంగా కాకినాడ జిల్లా తునిలో 26 మిల్లీమీటర్ల వర్షపాతం, అనగా 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లా చిపురుపల్లిలో 2 సెంటీమీటర్లు, గరివిడిలో 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. 1-2 చోట్ల తేలికపాటి జల్లులు నమోదయ్యాయి. బీజేపీ చేస్తున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. బీచ్ రోడ్ గోకుల్ పార్క్ సమీపంలో పార్టీ 46వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ నాయకులు ఎం నాగేంద్ర, చొక్కాకుల రాంబాబు, వెంకటేశ్వరరావు, గోవిందులతో కలిసి ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడారు. పార్టీ ఆవిర్భవించి నేటికి 46 ఏళ్లు అవుతుందని, ఈ కాలంలో దేశ అభ్యున్నతికి బీజేపీ చేసిన విశేష కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లే గురుతర బాధ్యతను కార్యకర్తలే తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే పార్టీకి కార్యకర్తలే వెన్నెముకగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆల్రెడీ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి పాస్ అవడం జరిగింది. అది పూర్తి స్థాయిలో గెజెట్ రూపంలో వచ్చి రేపు 29 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో దాన్ని అమలయ్యే విధంగా ఒక పెద్ద కృషి చేయాలని చెప్పి, మహిళా సాధికారత ఏదైతే సాధించాలని చెప్పి కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయబోతున్నాం. అనేక రకాల మహిళా సదస్సులు,
అలాగే స్ట్రీట్లో సిగ్నేచర్ క్యాంపెయిన్లు, అలా రేపు 16, 17, 18 విశేషమైన పార్లమెంట్ సమావేశాల్లో ఈ యొక్క బిల్లుని ఒక తుది రూపం తీసుకొచ్చి అమలు చేసే దానికి పూర్తి ఇంప్లిమెంటేషన్ కోసం చట్టబద్ధత తీసుకురాబోతున్నారు. కనుక దానికి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పి నిర్ణయించాం. ఆ విధంగా ముందుకెళ్తాం. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన తీర ప్రాంతాలకు సంబంధించిన ఏదైతే అటు ఒరిస్సా ఇటు తమిళనాడు సంబంధించిన మత్స్యకారులు వాళ్ళ యొక్క బోట్ల కారణంగా ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో, హై హార్స్ పవర్ కలిసిన బోట్లు మన ప్రాంతానికి రావడం కారణంగా తీర ప్రాంతంలో ఉండే మత్స్యకారులందరూ పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. కనుక వాటిని దూరం చేసే విధంగా గస్తీ పెంచాలని, మెరైన్ పోలీస్ పెట్టాలని చెప్పి గతంలో ఏదైతే గస్తీ పెట్టాలని, ఏదైనా బోటు మన యొక్క టెరిటోరియల్ వాటర్స్కి వస్తే తప్పనిసరిగా వాటిని సీజ్ చేసే విధంగా వ్యవస్థ నిర్మాణం చేయాలని చెప్పడం జరిగింది. ఆ విధంగా మత్స్యకారులందరూ ఆందోళన ఉన్నారు. సుమారు 180 గ్రామాల మత్స్యకారులందరూ కూడా గత నెల రోజులు బట్టి ఆందోళన చేస్తున్నారు. కనుక వాళ్ళందరికీ కూడా వెసులుబాటు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ విధంగా రాష్ట్రంలో అందరి సంక్షేమాన్ని చూసే విధంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముందుకెళ్తాం. అలాగే కేంద్రం అమరావతికి చట్టబద్ధత ఇవ్వటం, అలాగే రేపు మహిళా బిల్లు కూడా చట్టబద్ధత ఇచ్చి ముందుకు తీసుకెళ్తాం. దాంట్లో మీ అందరం కలిసి భాగస్వాములై ఆ విధంగా విజయం సాధించే దిశగా అడుగులు వేస్తాం. విశాఖ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే 9, 10వ తేదీలలో నిర్వహించనున్న ఉత్తరాంధ్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2026 మెగా టోర్నీకి ఏర్పాటు దాదాపుగా పూర్తిగా వచ్చాయి. ఈ టోర్నీకి సంబంధించిన ట్రోఫీ బ్రోచర్ను విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తన కార్యాలయంలో లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉత్తరాంధ్ర స్థాయి పోటీలకు విశాఖ వేదిక కావడం సంతోషకరమన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి అసోసియేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గడగల రాజేష్, టెక్నికల్ డైరెక్టర్ గడగల సురేంద్రలు మాట్లాడుతూ ఆర్కే బీచ్లోని గోకుల్ పార్క్ వేదికగా పోటీలు జరుగుతాయని వెల్లడించారు. ఏపీ అమెచ్యూర్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కిక్ బాక్సింగ్ ఆర్గనైజేషన్స్ తో పాటుగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపుతో ఈ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు నీలాపు శ్రీనివాస్, ఫౌండర్ కె సింగ్, టెక్నికల్ డైరెక్టర్ టి ఎల్లారావు, చిన్న, గరికినాథ్, రవి తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమం ఎన్నడూ చేయలేదు. మరి సార్ చేతుల మీదుగా ఈ సౌత్లో మరి ఎంతో గ్రాండ్గా చెయ్యాలని చెప్పేసి మాకు సార్ నిజంగా వంశీకృష్ణ సార్ గారు అంటే మాకు ఈ సౌత్లో ఎప్పుడు మాకు ఎల్లవేళగా అతని చల్లదనం, ఆ మంచితనంతో నిజంగా ఈరోజు మేము ముందుకు సాగుతున్నాం. మా ఉత్తరాంధ్ర నుంచి మాస్టర్లు అందరూ వచ్చి ఈ యొక్క కిక్ బాక్స్ ఐఏకేఓ ఇంటర్నేషనల్ మన భువనేశ్వర్లో కూడా జరిగింది. అలాగే ఇప్పుడు ఇది ఉత్తరాంధ్ర ఇప్పుడు పెట్టడం జరుగుతుంది. మొట్టమొదట ఎన్నో సంవత్సరాలుగా ఈ కిక్ బాక్సింగ్ని కాపాడుతుంది రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్లే. ముఖ్యంగా విశాఖపట్నం కిక్ బాక్సింగ్కి ఒక అడ్డాగా ఉంది. సో ఇక్కడున్న పిల్లలకు కానీ చైతన్యవంతులు చేయడం కానీ వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించుకునే అవకాశం కల్పిస్తున్నటువంటి మా మాస్టర్లు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని మన ఆంధ్ర రాష్ట్రానికి పేరు వచ్చే విధంగా ఆర్గనైజ్ చేయాలని ఈ ఆర్గనైజర్స్ అందరికి కూడా మా రాజేష్ అండ్ టీం అందరికి, ప్రెసిడెంట్కి, అలాగే దాంట్లో ఈ అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. చక్కగా ఆర్గనైజ్ చేసి విశాఖపట్నానికి మంచి పేరు తేవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎంతోమంది పిల్లలకు ఆదర్శంగా మీరు ఉండాలి. ఈ రోజుల్లో తనకి రక్షించుకోవడంతో పాటు ఎంతో హెల్తీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఈ కిక్ బాక్సింగ్ ఉంది కాబట్టి గత ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది కూడా అద్భుతంగా చేయాలని చెప్పేసి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాస్టర్లు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అది ముఖ్యంగా విశాఖపట్నం సౌత్ ఏరియాలో పెట్టినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ ఈవెంట్ని యొక్క యూత్ ఎంకరేజ్మెంట్ కోసం, వాళ్ళ యొక్క రక్షణ కోసం నిర్వహించడం జరుగుతుంది. యూత్ అనేవాళ్ళు ఇప్పుడు కూడా స్పోర్ట్స్ని చాలా స్పోర్టీగా తీసుకోవాలి. అలాగే ఈ కార్యక్రమం మే 9th and 10th నియర్ గోకుల్ పార్క్ సిపరల్ ఆపోజిట్లో జరగబోతుంది. ఎనీ ఇంట్రెస్టెడ్ యూత్ కెన్ పార్టిసిపేట్. వీ ఆల్ టుగెదర్ అండ్ డూ దిస్ ఈవెంట్ వెరీ సక్సెస్ఫుల్. దిస్ కిక్ బాక్సింగ్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ద ఫైటింగ్. This kickboxing is about the self-control and the self-confidence and for the self-defense. If we are strong here, we can protect not only ourselves, we can defend ourselves and protect our family. This is not only one, this all we are. Because not only ఒక్కల వల్ల అయితే అయ్యే పని కాదు, మనందరం కలిస్తేనే ఇది జరుగుతుంది. దేశ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏబిఎన్లో కొత్త పలుకు పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, పార్టీ నాయకుల భార్యలను నీచ నికృష్టమైన భాషతో దూషించిన వైనంపై ఆయన క్షమాపణ చెప్పేంత వరకు థమన్ పోరాటం కొనసాగుతుందని ఉత్తర నియోజకవర్గం వైసీపీ శ్రేణులు స్పష్టం చేశారు.
విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు సూచనల మేరకు ఏబిఎన్ రాధాకృష్ణ పైన ప్రచారం చేసిన వ్యక్తుల అందరిపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ విశాఖ ఉత్తర నియోజకవర్గ మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో విశాఖ 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చేసిన తప్పు క్షమాపణ చెప్పకపోగా మరింత దిగజారి ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా తమ ఉద్యమం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయ విద్యార్థులు దేశ భవిష్యత్కి మూలాధారమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న మెగా కల్చరల్ ఫెస్ట్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సిఆర్ రెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సివి రామన్ వంటి వ్యక్తులు ఇక్కడ తమ మేధస్సుతో విశ్వవిద్యాలయాన్ని నడిపించారని గుర్తు చేశారు. అటువంటి వ్యక్తులకు జేజేలు కొట్టాలని, సమాజాన్ని ముందుకు నడిపించే వ్యవస్థను మహానీయులు ఇక్కడ ప్రతిష్ఠించారన్నారు. ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యకు ఉందన్న నెల్సన్ మండేలా మాటల్లో గుర్తు చేశారు. ఏయూ జ్ఞానదీపంగా ప్రకాశిస్తూ నిలవాలన్నారు. ప్రతి రంగంలో నాయకులుగా ఏయూ విద్యార్థులు ఎదగాలని, విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. ఏయూ ప్రాంగణం ఒక క్యాంపస్ మాత్రమే కాదని, విలువలతో దేశ నిర్మాణంలో సైతం ముఖ్య భూమిక పోషించిందని, శతాబ్ద కాలాన్ని పూర్తి చేసుకున్న భారతీయ వారసత్వ సంపదకు నిదర్శనంగా నేడు ఏయూ నిలిచిందని అన్నారు. వివిధ రంగాలలో సమాజాన్ని ముందు నిలిపే నాయకులుగా ఎందరో ఇక్కడి నుండి ఎదిగారన్నారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థుల నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వేదికపై ప్రదర్శించిన వివిధ గీతాలకు విద్యార్థులను నృత్యాలు చేస్తూ కనిపించారు. దీనితో ఆహ్లాదకర వాతావరణంలో ఫెస్ట్ కార్యక్రమాలు ఉత్సాహభరితంగా సాగాయి. ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం యువత కేరింతలతో హోరెత్తింది. పనిచేసే ప్రయోజనం తల్లిదండ్రులు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, విశ్వవిద్యాలయాలు కావచ్చు, ఎవరైనా పనిచేసేది భావితరాల కోసం. భవిష్యత్తుకి సంసిద్ధం అవుతున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులందరికీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యువత దగ్గర, విద్యార్థుల దగ్గర నేను తెలివితేటలు వాడు, మనసే వాడతాను. ఇక మీ దగ్గర నటన చేస్తే కుదరదు. ఈ సోదంతో చెప్పకుండా డైరెక్ట్గా పాయింట్కి రా అని మేము అనేస్తారు. అది నేను చాలా ఆలోచిస్తాను. సో నాకు ఈ యూనివర్సిటీ గురించి ప్రత్యేకించి ఈ భవనాలు ఎలా ఉంటాయి, ఏముంటాయంటే, నాకు యూనివర్సిటీకి ఎప్పుడు వైజాగ్ వచ్చినా చూస్తూ ఉంటాను. మనకి భగవంతుడు లోపలికి వచ్చే అదృష్టం ఇవ్వలేదు, మనకి చదువుకునే అవకాశం ఇవ్వలేదు, కానీ ఇలా లోపలికి వచ్చి మీతో కలిసే అవకాశం ఇచ్చాడు 2 సంవత్సరాల తర్వాత. కాకపోతే నాకు యూనివర్సిటీకి తీరుతెన్నులు ఎలా ఉంటాయి, ఏం జరుగుతాయి అంటానికి నా ఆత్మీయులు, పూర్వ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇదే ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్లో ఆయన మాస్టర్స్ తీసుకున్నారు. ఆయన ఐ థింక్ సరిగ్గా గుర్తుంటే గోల్డ్ మెడలిస్ట్ కూడా అనుకుంటా. నేను అనుకుంటాను, ఇంత చదివి ఆయన న్యూక్లియర్ ఫిజిక్స్ ఆయన ఎంత కష్టపడ్డారు చదవడానికి, ప్రొఫెసర్లు ఎంత బలంగా ఉండేవాళ్ళు, ఎలా స్టార్ట్ చేశారు ఈ డిపార్ట్మెంట్స్ అని ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి చెప్తా ఉంటే నాకు అలా తెలుసు ఆంధ్ర యూనివర్సిటీ గురించి. అలాంటి ఆంధ్ర యూనివర్సిటీకి ఈ శతాబ్ది ఉత్సవాలకి నాకు ఈ అవకాశం నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మానవులు ఎలా ధర్మ మార్గాన్ని అనుసరించాలో తాను ఆచరించి చూపిన గొప్ప స్వరూపం శ్రీరామ అవతారమని బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్, గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 72వ వార్డు పాత కర్ణవానిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారాముల ఆలయ 5వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్ణం రెడ్డి నరసింహరావు, జ్యోతి దంపతుల పాల్గొని వేద మంత్రాలు, హోమాలు నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణవానిపాలెం రామాలయం పునర్నిర్మాణం చేసి 5 సంవత్సరాలు అయిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు నిత్య పూజలు నిర్వహిస్తున్నామని, అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఆరోగ్యాలతో ఉండాలని ప్రతి ఏటా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి నిర్వహిస్తున్నామన్నారు.
ప్రతి గ్రామంలో శ్రీరాముని ఆలయం ఉండటం సర్వ మానవాళికి ప్రాంతాలకి మంచిదన్నారు. సామాజిక కంకణదానం చేస్తున్నారు. భజంత్రులు వాయించండి. పాత కర్ణవంతపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ సీతారాముల వారి ఆలయంలో వినాయక స్వామి, అదేవిధంగా శ్రీ వల్లి దేవస్థాన సహిత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. మా పూర్వకాలం నుంచి కూడా ఆలయం ఉంది. 5 ఏళ్ల క్రితం ఇది శిథిలావస్థకు వస్తే ఆ గ్రామ పెద్దలంతా కలిసి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నూతన ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ రోజు నిన్న మొన్న 3 రోజుల పాటు విశేష పూజలు జరిగాయి. 5వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు శ్రీ వల్లి దేవస్థాన సహిత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా కందుల పండుగ జరిగింది. వేద పండితులు రవికుమార్ ఆధ్వర్యంలో జరిగింది. మా గ్రామ పెద్దలు చెరసపల్లి అప్పారావు గారు, జనసేన నాయకులు సోదరులు శ్రీ కర్ణ కనకారావు గారు, అదేవిధంగా గ్రామంలో ఉన్న ఆలయ కమిటీ పెద్దలంతా కూడా పాల్గొనడం జరిగింది. భారీగా భక్తులంతా కూడా ఈ కళ్యాణంలో పాల్గొన్నారు. మరి సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం పూజలో పాల్గొంటే మనకి ఏమైనా కష్టాలు ఉంటే అవన్నీ తొలగుతాయనే నమ్మకం ఉంది. అందుకే భారీగా భక్తులంతా రావడం జరిగింది. కళ్యాణం అనంతరం భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు కూడా కమిటీ ఆధ్వర్యంలో అందించడం జరిగింది. మరి ఈ ఆలయాన్ని 5 ఏళ్ల క్రితం నూతనంగా నిర్మించుకోవడం జరిగింది. 100 ఏళ్ల క్రితం నుంచి కూడా మా పూర్వీకులు ఇదే స్థలంలో పురాతన రామాలయం ఉండేది. అందుకే శ్రీరామ రోజున ఈ శ్రీ సీతారాముల కళ్యాణంకి 5,000 మంది పైగా భక్తులు వస్తారు. అంత వైభవం, అంత పేరున్నటువంటి ఈ ఆలయంలో మరి ఈ పూజలో మేమంతా కూడా పాల్గొని మా అంతా పూర్వజన్మగా భావిస్తున్నాము. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానంగా నిర్మాణంలో ఉన్న కీలక రహదారి ప్రాజెక్టుల పురోగతిని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ నేడు విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ తో కలిసి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కోసం విఎంఆర్టీఏ, జీవీఎంసీ, ఆర్ఎండ్బి వంటి సంస్థలు సంయుక్తంగా చేపట్టిన రహదారి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. తిమ్మాపురం నుంచి మార్కవలస వరకు 6.3 కిలోమీటర్ల రహదారి పనులు పూర్తికి చేరువలో ఉన్నాయని, అదేవిధంగా అడవివరం నుంచి సొంట్యం వరకు నిర్మిస్తున్న 6 లైన్స్ ప్రధాన రహదారి నగరానికి కీలకంగా మారనుందని చెప్పారు. అడవివరం సొంట్యం రహదారిలో కొంత భాగం అటవీ భూమితో ఉండడంతో అనుమతుల ప్రక్రియ కొనసాగుతోందని, ప్రభుత్వాల నుంచి అనుమతులు త్వరలో లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాంట్రాక్టర్ రిప్రజెంటేటివ్. మెయిన్ రోడ్ నేను భావించేది మెయిన్ రోడ్ ఏంటంటే అడవివరం టు సొంట్యం. ఎందుకంటే సిటీలో ఉన్న చాలా మందికి బైపాస్ హైవే ఎక్కి ఎయిర్పోర్ట్ తొందరగా చేరడానికి అది పనికొస్తుంది. అది 100 ఫీట్ రోడ్డు 6 లేన్ రోడ్ అవ్వబోతుంది. అక్కడ మాకు వచ్చిన సమస్య ఏంటి అంటే ప్రైవేట్ ల్యాండ్ స్ట్రక్చర్స్ని మేమందరినీ ఒప్పించి తీసుకుని స్ట్రక్చర్స్ని కూడా ఇవాళ క్లియర్ చేసి రోడ్ వర్క్ జరుగుతుంది. ప్రోగ్రెస్ బాగుంది. కానీ రైట్ సైడ్ ఇంచుమించు ఒక 5.5 కిలోమీటరు, లెఫ్ట్ సైడ్ ఇంకో దగ్గర ఒక 1.25 కిలోమీటర్స్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ఆ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ల్యాండ్ క్లియర్ చేయాలి అంటే స్టేట్ గవర్నమెంట్ పర్మిషను, దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ వస్తే కానీ చేయలేము. ఇవాళ చాలా స్టేజెస్ దానికి ఆల్టర్నేట్ ఫారెస్ట్ ల్యాండు
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వైల్డ్ లైఫ్ కోసం చేయాల్సిన మెజర్స్ అన్నీ మేము ఆల్రెడీ తీసుకుని ఉన్నాము. స్టేట్ గవర్నమెంట్ నుంచి త్వరలో క్లియరెన్స్ వస్తుంది అండ్ అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా వెళ్తుంది. వీఆర్ హోప్ఫుల్ దట్ బై జూన్ ఆ సెక్షన్ కూడా అయిపోతుంది. అది జూన్కి అయినా మిగతా పార్ట్ ఆఫ్ ద వర్క్ ఈజ్ గోయింగ్ టు బీ కంప్లీటెడ్ బై మే. ఇప్పుడు ఆ వర్క్ ఇవాళ 41.67% పూర్తవడం జరిగింది. అండ్ రిమైనింగ్ ఈ 58% అనేది ఆ ఫారెస్ట్ ల్యాండ్ వల్ల ఒక 15% 20% కొంత డిలే అయినా 80% వరకు మే బిగినింగ్ కల్లా పూర్తి అయిపోతుంది. నెక్స్ట్ రోడ్డు ఇప్పుడు మనం ఉన్న రోడ్డు నేరెళ్ళ వలస టు కొత్త వలస మీరు చూస్తున్నారు వెనకాల ఏ స్టేజ్లో ఉందో రోడ్డు. ఇది 80 feet 4 lane రోడ్డు అండ్ 65% అయిపోయింది. ఇక టార్గెట్ మే మధ్యలో పెట్టుకున్న కమిషనర్ గారు కాంట్రాక్టర్ గారు అనడం ఏంటంటే ఏప్రిల్ ఎండ్ కల్లా ఈ రోడ్డు పూర్తయిపోతుందని. ఈ నెల 12 నుండి 16వ తేదీ వరకు విశాఖ కళాభారతి ఆడిటోరియం వేదికగా కళాభారతి పైడా కౌశిక్ స్మారక నాటకోత్సవాల సంయుక్త ఆధ్వర్యంలో పైడా కౌశిక్ నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ అధ్యక్షులు మంతెన సత్యనారాయణరాజు తెలిపారు. ఈ మేరకు ఉత్సవ వివరాలను వెల్లడించేందుకు తోటి సభ్యులతో కలిసి ఆయన కళాభారతిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 2 తెలుగు రాష్ట్రాల నుండి 38 ఎంట్రీలు రాగా వాటిలో కార్యక్రమ కమిటీ సభ్యుల అధ్యయనం నుండి 9 నాటికలను ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. నాటక సంస్థలకు పారితోషికంగా పాటుగా విజేతలకు నగదు బహుమతులు కూడా అందజేయనున్నామని ఉత్సవ పెద్దలు జిఆర్కే ప్రసాద్, పైడా కృష్ణప్రసాద్, బాబీ వర్ధన్, బొడ్డేటి జగత్రావు, పి నరసింహారావులు తెలిపారు. నాటికల పునర్జీవనానికై నిర్వహించనున్న నాటకోత్సవానికి ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. పైడా కౌశిక్ గారి స్మారకంగా కళాభారతి నిర్వహణలో 8వసారి నాటకోత్సవాలు జరుగుతున్నాయి. ఇవి 5 రోజులు 9 నాటికలు ప్రదర్శిస్తారు. మనకి ప్రతి సంవత్సరంకి మించి సంవత్సరం ఎక్కువ నామినేషన్స్ వస్తున్నాయి. ఎందుకంటే కళాభారతిలో జరిగినట్టుగా నాటకాలు ఎక్కడ అంత డిసిప్లైన్గా మెరిటోరియస్గా మన జడ్జిలు కూడా చాలా నిష్పక్షపాతకంగా వాటిని సెలెక్ట్ చేయటం, మంచి పారితోషికాలు ఇవ్వటం, వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ అరేంజ్ చేయటం. అంటే యాక్చువల్గా నాటకం అంటే ఇదివరకు 10ంటికి మొదలు పెడతారంటే 12ంటికి మొదలయ్యేది. అలా కాకుండా నిర్దిష్ట టైంలో అవటం, ఆ పంచువాలిటీ అనేది నాటకాల వాళ్ళకి చాలా సౌకర్యం అవుతున్నది. అట్లాగే ప్రేక్షకులకు కూడా మనకెప్పుడు నాటకోత్సవాలకి మన ప్రేక్షకుల ఆదరణ బాగుంటున్నది. ఇంకా ఎక్కువ మంది ప్రేక్షకులు వచ్చేటట్టుగా మీరు సహకరించాలని కోరుతూ సెలవు. అందరికీ నమస్కారం. కళాభారతి కీర్తిశేషులు పైడా కౌశిక్ నాటకోత్సవాలు ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం ఏప్రిల్ 12 నుంచి 16 వరకు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని గత 21 సంవత్సరాలుగా కళాభారతి వారు నిర్వహిస్తున్నట్టుగా ప్రజలందరికీ తెలుసు. ఈ నాటికలకి ప్రతి సంవత్సరం కూడా ప్రజాదరణ ఎక్కువ అవుతున్నది. ఎందుకనంటే నాటకంలో చూసిన రియాలిటీ పాత్రలు, వారి యొక్క నటనా కౌశలాన్ని చూసి ఆనందించడానికి ప్రజలు ఎంతో ఆతృతతోటి ఆనందంతో ఈ కార్యక్రమాల్లో భాగం పంచుకుంటున్నారు. అలాగే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి విశాఖపట్నం ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అబద్ధాలు ఆడటం వెడతో పెట్టిన విద్య అని నాడు పట్టాదారు పాస్ పుస్తకాల్లో QR కోడ్ పెట్టింది, ల్యాండ్ రీస్ సర్వేలు చేపట్టింది అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, ఇప్పుడు ఆ క్రెడిట్ ని చంద్రబాబు చోరీ చేశారని మాజీ మంత్రి వెల్లంపల్లి మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్న మీ ద్వారా, ఈరోజు పట్టాదారు పాస్బుక్లో QR కోడ్ పెట్టింది ఎవరండి? పట్టాదారు పాస్బుక్లో క్యూఆర్ కోడ్ పెట్టిన వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ల్యాండ్ సర్వేల కోసం ప్రత్యేక విమానాలు కావచ్చు, హెలికాప్టర్లు కావచ్చు,
సుమారుగా సర్వేయర్లు 14,000 మంది సర్వేయర్లను పెట్టి ల్యాండ్ సర్వేని పూర్తిగా కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇదే సర్వేని ఎన్నికల ముందు ఈ సర్వే చెయ్యొద్దు, అధికారంలో రాగానే సర్వే రద్దు చేస్తాను, ఈ సర్వేల్ని మీరు నమ్మకండి అని చెప్పిన వ్యక్తి ఈరోజు అదే సర్వేలు మేము చేయించామని చెప్పని ఇదొక క్రెడిట్ చోరీ అనమాట. ఇదొక క్రెడిట్ చోరీ చంద్రబాబు నాయుడికి. ఇప్పుడు కూడా సర్వేలు చేస్తున్నారు, కానీ సర్వే చేయడమే తప్ప సర్వేకి రాళ్ళు లేవు, సర్వేలకి హద్దులు కూడా సరిగ్గా చూపెట్టే పరిస్థితి లేదు ఇప్పుడు చేసే చంద్రబాబు నాయుడు. సర్వే చేసాక రాళ్ళు పెట్టకపోతే అది సర్వే కింద వస్తుందా అసలుకి? బాబు గారు చెప్పండి, చంద్రబాబు గారు, మీరందరూ కూడా ఇప్పుడు ఎందుకు సర్వేలు చేస్తారంటే భూములు కాజేయడానికి, ఎక్కడ ఏ భూముల్ని వాళ్ళ బినామీలకి అప్పచెప్పడానికి, పేదల భూములు లూటీ చేయడానికి, పేదల భూముల్ని వాళ్ళ బినామీలకు అప్పచెప్పడానికి మాత్రమే వీళ్ళు పనిచేస్తారు. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మా ప్రభుత్వంలో కొత్తగా 42,307 మంది రైతులకి 46,463 ఎకరాల అసైన్ భూములు పంపిణీ చేయడం జరిగింది. ROFR పట్టాల కింద 1.54 లక్షల గిరిజన కుటుంబాలకి 3.26 లక్షల ఎకరాలు పై హక్కు కల్పించడం జరిగింది. విలేజ్ సర్వీస్ ఇనామ భూములు కింద 1.58 లక్షల ఎకరాలకి 1.61 లక్షల మందికి మేలు చేస్తూ ఆ భూముల్ని నిషేధిత జాబితాల నుంచి తొలగించడం జరిగింది. మీరు వచ్చాక ఆ ప్రక్రియనంతా పక్కన పెట్టి మీకు ఎవరికైతే అవసరం ఉంటుందో ఆ భూముల వరకే రిలీజ్ చేస్తారు తప్ప పేద ప్రజలకు కానీ రైతులకు కానీ ఎక్కడ కూడా మీ భూముల వల్ల లబ్ధి చేకూరే పరిస్థితి కూడా లేదు. వీటన్నిటిని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు తల్లి చెల్లి గురించి మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడికి సిగ్గు సెర ఉండాలి అసలుకి. మాట్లాడితే తల్లి చెల్లి గురించి ఎందుకే మీకెందుకు నాకు అర్థం కావట్లేదు. నీకు సొంత పిల్లనిచ్చిన మామ నీకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చి నీకు బట్టలు లేకపోతే బట్టలు తొడిగి నీకు ఆ రోజు అన్ని విధాలు కూడా నీకు సహాయం చేసి వాళ్ళ కూతురు నుంచి పెళ్లి చేస్తే అటువంటి మామను వెన్నుపోటు పడిచి ఆ ముఖ్యమంత్రి స్థానం తీసుకున్నావే, నువ్వా తల్లి చెల్లి గురించి మాట్లాడటానికి? ఎవరైనా నమ్ముతారా? చంద్రబాబు నాయుడికి సెంటిమెంట్లు ఉన్నాయని కానీ, చంద్రబాబు నాయుడికి ఏదైనా చుట్టరికాలు కానీ బంధురికాలు కానీ, కేవలం రాజకీయం కోసం బంధురికాలు తీసుకుంటావు తప్ప నీకు ఎక్కడైనా కానీ మానవత్వం ఏమైనా ఉందా అసలు మీకేమన్నా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేమూరు నియోజకవర్గం సూరేపల్లిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన చంద్రబాబు. ఆంధ్ర విశ్వవిద్యాలయం భారతీయ వారసత్వ సంపద చిహ్నం. 7వ శతాబ్ది ఉత్సవాల మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకల్లో పాల్గొని ప్రసంగించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ని చోరీ చేసిన సీఎం చంద్రబాబు. విలేకరుల సమావేశంలో మండిపడ్డ మాజీ మంత్రి వెల్లంపల్లి. GTV న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.